ఎవరు మీరు? అబలపై ఏమిటి దౌర్జన్యకాండ? కాండ కాదు, కండ కావరం. భాషాయాసం బాగానే ఉంది. నాటకాలు లేక రోడ్ల మీద పడ్డట్టున్నారు. ఇంటికెళ్ళి పద్యాలు పాడుకోండి. ఎలాండా యముడు చిత్రగుప్తుడు గెస్ట్ ఆర్టిస్టులు, హీరోలు కాదు ఫైట్ చేయడానికి. అది ఆ యమగోలప్పుడు. ఈ యమగోలకు ఇరువురము హీరోలమే. మా దెబ్బ పడితే అప్పుడు తెలుస్తుంది హీరోలో జీరోలో. ఒరీ మూర్ఖుడా, మమ్మల్ని ఎక్కించపరుస్తావా? మిమ్మల్ని ఇప్పుడే ఒంగుండ పెట్టి నెత్తి మీద ముట్టి తొడగొట్టి పడగొట్టి కట్టెలు కొట్టినట్టు కొట్టి వెన్ను పూస కొట్టి ఇక్కడే మట్టి కనిపిస్తా తొట్టి ఎదవల్లారా. అబ్బా బూతులు తిడుతుండమ్మా. అయితే ఆయన ఎవరిని? నిన్నే. అయితే చూసుకుందాం రా. ముందుకి మిత్రమా. అవును కదా, ముందు నువ్వు కానివ్వు. దేవి, నా పేరు ఐశ్వర్య అండి. మీరు విశ్రాంతి తీసుకున్నాము. వీరి సంగతి మేము చూసేదము. విజృంభించు మిత్రమా. గులకుల మిత్రమా. ఏమి మిత్రమా? అప్పుడు నీవు కొట్టిన గోళము ముల్లోకములు తిరిగి ఇప్పుడు వచ్చినది. అటులైనా ఆ క్రీడను వీరిపై క్రీడించదము. లెస్స పలికితివి, క్రీడించి మేలించదము. ఏదో ఒకటి ఎంచదము. అందులకు మరికొందరు ఆటగాళ్లు కావాలను కదా. గులగుల గులగుల ఏమిటి వచ్చి తిరిగి? ప్రభు, చార్మినార్ దగ్గర బాంబు వెళ్ళింది. మస్తు మంది చచ్చిపోయారు. ఆడికి పోతూ పోతూ మిమ్మల్ని సాగినాం. అటులనా? అయినా ఎప్పుడు ప్రాణములు తీసుకుపోవటమేనా? ఈసారికి వారిని వదిలిపెట్టుము. మీరును ఈ క్రీడను క్రీడించండి. హేమందు పొట్టికింకర. మిత్రమా, మన ఆటగాళ్లు బహు ఉత్సాహముగా ఉన్నారు. ఒక్కొక్కరిని గోళము వలె విసురుము. మిత్రమా, వేలు చూపుటకు ఒకడు కావాలను కదా. అవునవును. అటులైన గులకుల మిత్రమా, ఇక నుంచి ఈ క్రీడకు పర్యవేక్షకుడు ఇతడే. ఏమది? సిక్స్. మనము కొట్టినచో సిక్సే. ఫోరు బడా ఏమది? అని థర్డ్ ఎంపైర్. మీ ఇష్టం మిత్రమా. థర్డ్ ఎంపైర్. ఇది ఏమి? ఇట్స్ గాన్. జై తుస్సు. మిత్రమా, తుస్సు తుస్సు తుస్సా. ఐశ్వర్య, ఐషు, బాబాయ్ నువ్వేంటమ్మా ఇక్కడ? బాబాయ్, రౌడీలా వెంటబడి. రౌడీలా? సరే ముందు కారెక్కు. ఎవరు ఇద్దరు అక్కడ నా కోసం రౌడీలతో. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందారా. ముందు కారెక్కు. కూర్చో. మీరు పోనివ్వండి.
అల్లుడేడి పోనీలే, మిమ్మల్ని యమపురికి పంపిస్తాను, రండిరా. పిరికి పందల్లారా, నా చండ ప్రచండ కండబలానికి అదిరి బెదిరి పలాయనం చిత్తగించుచున్నారా? నాట్య సుందరి, ఏంటో ఎలా చూస్తున్నావు? వాళ్ళు పరిగెత్తింది నీ దెబ్బ కాదులే, నన్ను చూసి. ఎస్ఐ వైజయంతి. నీకు మా దీవెనలు. ఏయ్, ఇదేంటో తెలుసా? దీనిని కొట్టుటకు, బాదుటకు, కుమ్ముటకు, కుళ్ళబొడుచుటకు ఉపయోగించెదరు. నీకు బాగా కోటింగ్ అవటానికి ఉపయోగిస్తారా? ఈ బుల్లిగోళము బహు ముచ్చటగా ఉన్నది. అబ్బా సమ్మగా ఉంది. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, డొక్కల పొడుస్తా. చూచుటకు తిరుపతి లడ్డు వలె ఉంటివి, అడ్డదిడ్డముగా మాట్లాడుట తాగాదు. ఏయ్, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. ఆ రోజు లింగులిటుకుమంటూ నర్తించి ఈ రోజు ఈ వేషములో ఇక్కడికి వచ్చితివి. వేషములు మార్చుట మీ వంశాచారమా? అవును, మా ఆచారాలేంటో స్టేషన్ లో తెలుస్తాయి. పద, ముందు నాకు పద. అర్థమైంది. త్వరగా లోపల తీసుకురా. తొందరగా నడు. అదిగో అమ్మాయి వచ్చింది. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు తల్లి? అమ్మా, రాత్రంతా ఏమైపోయావు? మేమంతా ఎంత కంగారు పడ్డావో తెలుసా? జరిగింది తెలుసుంటే మీ ప్రాణాలే పోయి ఉండేవి. నువ్వు ఉండి పిన్ని. అసలు ఏం జరిగిందమ్మా? రౌడీలు గూండాలు వెంట పడ్డం ఏమిటి? వెంట పడక ఏం చేస్తారు? ఎప్పుడు దేశ సేవలు, సంఘ సేవలు, ఆ సేవలు, ఈ సేవలు అంటూ రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాయి. ఇసికించకే. ముందు లోపలికి తీసుకెళ్ళి. నన్ను మాత్రం తిట్టండి, దీన్ని మాత్రం మందం వెళ్ళు, ఇచ్చకండి. వెళ్ళు. అన్నయ్య, ద స్కాట్లాండ్ యాక్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రిమినల్స్ అన్న పుస్తకంలో ఈ విషయం ఎస్ఐ వైజయంతికి ఫోన్ చేసి చెప్పడం మంచిదేమో. ఎవరా మీరు? రామా, మమ్మల్ని గుర్తుపట్టలేదా? నేను రామా, ధర్మని. నేను రామా, చిత్రగుప్తుణ్ణి. చిత్రగుప్తుడివే? ఏ కంపెనీరా? పైకి మేము శివభక్తుల్లా నటిస్తుంటామే గాని నిజానికి మేమిద్దరం మీ భక్తులమే స్వామి. 30 years ఎక్స్పీరియన్స్ బాబు.